వెల్కమ్ టు మహామాక్స్. టాలీవుడ్ సీనియర్ స్టార్ నుండి యంగ్ స్టార్ వరకు ఆన్ స్క్రీన్ ఫ్యాన్స్ ఇంకా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఆఫ్ స్క్రీన్ నాన్ స్టాప్గా కష్టపడుతున్నారు. మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ విశ్వంవర ప్రోగ్రెస్ తెలుసుకుంటూ బాబీ డైరెక్షన్లో చెయ్యబోయే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు చిరంజీవి. ఆఫ్టర్ వీరసింహారెడ్డి, బాలయ్య, గోపీచంద్ మల్లేని కాంబోలో వస్తున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. బడ్జెట్ ఇష్యూస్ వల్ల బ్యాక్ డ్రాప్ మారింది. హిస్టారికల్ నుంచి గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్కి వచ్చేశారు. బాలయ్యని మరోసారి పవర్ఫుల్ క్యారెక్టర్లో ప్రజెంట్ చేయబోతున్నారు గోపీచంద్. కింగ్ నాగార్జున 100వ సినిమా కోసం కష్టపడుతున్నారు. రా కార్తిక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఎలాంటి లీక్స్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని షూట్ చేస్తున్నారు టీం. క్రిస్మస్ లేదా సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ ఫిల్మ్ ఆదర్శ కుటుంబం. హౌస్ నెంబర్ 47 AK-47. శ్రీనిధి శెట్టి హీరోయిన్. ప్రస్తుతం హైదరాబాద్లో స్పెషల్గా డిజైన్ చేసిన సెట్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. మే వరకు గుమ్మడికాయ కొట్టడమే టార్గెట్గా జెట్ స్పీడ్తో షూటింగ్ చేస్తున్నారు టీం. జూన్ లేదా జూలై వరకు అనిల్ రావిపూడి సినిమాకి షిఫ్ట్ అవుతారు వెంకీ. రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్స్గా బుచ్చిబాబు డైరెక్షన్లో రానున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ పెద్ది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడిన పెద్ది నాన్ స్టాప్గా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలో స్పెషల్ సాంగ్ పిక్చరైజ్ చేయబోతున్నారు. బైకర్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు శర్వానంద్. అభిలాష్ రెడ్డిని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ప్రమోషన్స్తో పాటు సంపత్ నంది డైరెక్షన్లో చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా భోగి షూట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శర్వ. ఆగస్ట్ 28 డేట్ అనౌన్స్ చేశారు. జడల్గా హడలు పుట్టించడానికి ది ప్యారడైజ్తో రెడీ అవుతున్నారు నాని. శ్రీకాంత్ ఓదెలా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 21 రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. టార్గెట్ రీచ్ అవడానికి డే అండ్ నైట్ కష్టపడుతున్నారు టీం. పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచ్లర్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న ఫౌజీ స్పిరిట్ సెట్స్ మీద ఉన్నాయి. ఎలా ఎప్పుడు షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారో తెలియదు కానీ 2 సినిమాల షూటింగ్స్లోనూ పాల్గొంటున్నారు డార్లింగ్. ఫౌజీని దసరాకి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు. లేట్ అయినా నష్టమేం లేదు. సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ ఇవ్వాలనే కసితో కష్టపడుతున్నారు ప్రశాంత్ నీల్. ప్రజెంట్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. వరుస ఫ్లాప్ల నుంచి ఎలాగైనా బయటపడాలంటే కొరియన్ కనకరాజుతో హిట్ కొట్టి తీరాల్సిందే అనే టార్గెట్తో కనకరాజు కోసం కష్టపడుతున్నారు వరుణ్ తేజ్. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ స్టేజ్లో ఉంది. సంబరాల ఏటిగట్టు మూవీ కోసం కండలు పెంచి మరీ కష్టపడుతున్నారు సాయి తేజ్. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో ముస్తాబవుతున్న ఈ సినిమా క్లైమాక్స్ కోసం 20 కోట్లతో భారీ సెటప్ రెడీ చేశారు. ప్రస్తుతం ఆ భారీ సెట్లో షూటింగ్ జరుగుతోంది. రణబాలి, రౌడీ జనార్దన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. రాహుల్ సంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్న రణబాలి సెప్టెంబర్ 11, రవికిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న రౌడీ జనార్దన క్రిస్మస్కి రిలీజ్ అని డేట్స్ అనౌన్స్ చేశారు. దీంతో అనుకున్న టైంకి టార్గెట్ రీచ్ అవ్వడానికి నాన్ స్టాప్గా షూటింగ్స్లో పాల్గొంటున్నారు విజయ్. కిరణ్ అబ్బవరం తిమ్మరాజుపల్లి టీవీతో ప్రొడ్యూసర్గా మారారు. ఈ మూవీ ఏప్రిల్ 17న రిలీజ్ అవుతుంది. దీని ప్రమోషన్స్తో పాల్గొంటూనే గువ్వల చెరువు ఘాట్ అనే సిరీస్ చేస్తున్నారు. ఇది కిరణ్ ఓటీటీ డెబ్యూ. అలాగే తను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వడానికి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది. హీరోగా కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు అనేది తెలియాల్సింది. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో క్రేజీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.